మరణానంతరం నేత్రదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ పుల్లారావు, సామాజిక కార్యకర్త చిరునోముల చంద్రశేఖర్ అన్నారు. నేత్రదానం చేయడం వల్ల అంధత్వంతో బాధపడుతున్న ఎంతో మందికి చూపు లభిస్తుందని అన్నారు. నల్గొండ పట్టణానికి చెందిన నీలా సరోజనమ్మ సోమవారం మృతి చెందారు. సాయిరక్ష హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ గౌడ్ అందించిన సమాచారంతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నీలా భిక్షం, కట్టా వెంకటేష్, గట్టు ఉజ్వల్, సోమ నేతాజీలను సంప్రదించగా కార్నియల్ అంధులకు కంటి చూపును ప్రసాదించడానికి ఉపయోగపడే నేత్రదానానికి అంగీకరించారు. దీంతో ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ జానీ, కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావులు మృతురాల నివాసానికి వెళ్లి కళ్ల నుండి కార్నియాలను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు, చిరునోముల చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి మరణిస్తే 6 నుండి 8 గంటల్లోపు నేత్రదానం చేయవచ్చని, ఒకవేళ మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచితే 12 నుండి 15 గంటల్లోపు నేత్రదానం ఒక వ్యక్తి మరణిస్తే 6 నుండి 8 గంటల్లోపు నేత్రదానం చేయవచ్చని, ఒకవేళ మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచితే 12 నుండి 15 గంటల్లోపు నేత్రదానం చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం కార్నియా లోపంతో ఎంతో మంది కంటిచూపు లేక బాధపడుతున్నారని, అలాంటి వారికి కంటిచూపు తెప్పించాలంటే మృతి చెందిన వ్యక్తుల నేత్రాలని దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. నేత్రదానం కోసం మరింత సమాచారం కోసం 9948143299 నెంబర్లో సంప్రదించాలని కోరారు. నేత్రదానానికి అంగీకరించిన మృతురాలి కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు డాక్టర్ హరినాథ్, ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరు శైలజ, లయన్స్ క్లబ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ అనితారాణి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రమేష్ తదితరులు అభినందనలు తెలిపారు.